లీడర్షిప్ మీద చాలా మంది చాలా చాలా అభిప్రాయాలు, చాలా చాలా విషయాలు, చాలా చాలా వివరాలు కూడా ఇచ్చి ఉన్నారు. అలాంటి వివరాలు, అలాంటి విషయాల్లో ఇవాళ ఒక పుస్తకం నుంచి నేను తెలుసుకున్న విషయాలేమిటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ పుస్తకం 'ద క్లియర్ లీడర్' అనే పుస్తకం జేమ్స్ డొనాల్డ్ అండ్ క్రెయిగ్ హెసల్డ్ అనేవారు రాశారు. ఇది 2024లో రాసిన పుస్తకమే. కాబట్టి వెరీ లేటెస్ట్‌గా మనుషుల యొక్క లేటెస్ట్ ట్రెండ్స్‌ని చూసి తయారు చేశారా అనేటువంటిదే నేను అనుకోవడం. కానీ వీళ్ళు చాలా అనుభవజ్ఞులు. వీళ్ళు జీవితంలో చదువుకున్నది, వాళ్ళు నేర్చుకున్నదాన్ని కూడా దీంట్లో రంగరించి లేటెస్ట్‌గా కొత్త బాటిల్‌లో ప్రొడ్యూస్ చేయడానికి అన్నట్టుగా వీళ్ళు ప్రయత్నం చేశారు. ఆహ్, వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, లీడర్‌షిప్ అనేటువంటిది చేసే పని వాళ్ళ యొక్క పని విషయాలు ఆర్ టాస్క్స్ కాదు, చేసే వాళ్ళు ముఖ్యం అనేటువంటిది ఈ వీళ్ళ యొక్క డెఫినేషన్, లీడర్షిప్ డెఫినేషన్ కింద వీళ్ళు డిఫైన్ చేస్తున్నారు. ఈ డిఫైన్ చేస్తూ వీళ్ళు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్లో 3 ముఖ్యమైన విషయాలు నాకు బాగా నచ్చినాయి. ఏమిటంటే, మొట్టమొదటిది, ఏ లీడర్‌కైనా సరే ఫస్ట్ క్లారిటీ ఆఫ్ అటెన్షన్ ఉండాలి అంటారు. ఇక్కడ క్లారిటీ ఆఫ్ థాట్ కాదండి కావాల్సింది, క్లారిటీ ఆఫ్ అటెన్షన్. అటెన్షన్ అంటే మనం ఇచ్చేటువంటి శ్రద్ధ, మన ఏదైనా ఒక విషయం ముందు మనం చూపించేటువంటి క్యూరియాసిటీ, దాని మీద మనకున్నటువంటి ఆసక్తి, ఇలాంటివన్నీ కూడా అటెంటివ్‌గా ఉండి మనం ఎంత చేస్తున్నామో, చేసేటప్పుడు ఎంత క్లియర్‌గా ఉండి క్లారిటీతో చేస్తున్నాము అనేటువంటిది వీళ్ళకి ముఖ్యమైన విషయం లీడర్‌కి ఉండాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా అసలు పర్పస్ ఏమిటి? ఈ లీడర్‌షిప్‌లో ఉన్నటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి పర్పస్ ఏమిటి అనే దాని గురించి కూడా, పర్పస్ ఎలా ఉండాలనే దాని గురించి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే మూడవది ఏమిటంటే, ఇంతవరకు కూడా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఎలా చేసుకోవాలి అనేటువంటి చదువుకుంటూ వచ్చినటువంటి లీడర్షిప్ క్వాలిటీస్‌లో ఈ పుస్తకంలో నేను గమనించిన ఇంకొక ముఖ్య కోణం ఏమిటంటే, పర్సనల్ వెల్ బీయింగ్ అన్నారు. ఈ పర్సనల్ వెల్ బీయింగ్ అంటే ఏమిటంటే, నీతో పాటు పనిచేసేటటువంటి ఎంప్లాయీస్‌తో వాళ్ళ యొక్క వెల్ బీయింగ్ ఎంత ఉందని నువ్వు ఆలోచిస్తున్నావో, నీ గురించి కూడా నువ్వే అంత జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది కూడా వీళ్ళు నొక్కి అక్కడి నుంచి చెప్తున్నారనమాట. కాబట్టి ఈ 3 కూడా నాకు ఈ పుస్తకం నుంచి నచ్చినటువంటి పాయింట్స్. అసలు ఈ పుస్తకంలో వీళ్ళు ఒక లీడర్షిప్ అనేటువంటి ఒక ఐడియాని 4 ముఖ్య విషయాల ద్వారా వీళ్ళు వివరిస్తున్నారు. వీళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ విషయం అన్నాం కన్నా కూడా అసలు వాళ్ళ యొక్క కేపబిలిటీ ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తారంటే, 4 పీస్ గురించి మాట్లాడతారు. ఈ 4 పీస్‌లో మొట్టమొదటి పీ ఇందాక ముందు బాగా చెప్పినట్లయితే పర్పస్ ఏమిటి? అసలు వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనేటువంటిది వీళ్ళ ఉద్దేశం. ఈ పర్పస్‌ని వాళ్ళు ఏమంటున్నారంటే, నీకు ఆ పర్పస్ ఏమిటో తెలియాలంటే యూ నీడ్ టు నో వై అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. అంటే అసలు నువ్వు వై ఆర్ యూ డూయింగ్ దిస్ జాబ్, ఆర్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ టాస్క్, వై ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్ అనేది ముందు తెలిస్తే ఆ పర్పస్ వాళ్ళకి అర్థమవుతుందని ఉద్దేశం అనమాట. అలాగే రెండో విషయం ఏంటంటే, వీళ్ళు చెప్పేది ప్రయారిటీస్. ఈ ప్రయారిటీస్ ఏంటంటే, నో వాట్ మ్యాటర్స్ యూ మోస్ట్. ఈ విషయం ఎందుకు ఇక్కడ క్లియర్గా ఎక్కువ నేను ఎంఫసైజ్ చేస్తున్నానంటే, నేను మాట్లాడేటువంటి చాలా మంది విషయాల్లో అసలు ముఖ్యమైన విషయం ఏమిటి అనేది నేను ముందుగా హైలైట్ చేస్తాను. అలాగే నాతో మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పేటువంటి విషయాల్లో ఉన్నటువంటి ముఖ్య ప్రయారిటీ ఏమిటనేది నేను అర్థం చేసుకుంటాను. ఉదాహరణకి, ఎక్కువ మంది నాతో పాటు పనిచేసినప్పుడు కానీ, లేకపోతే నా చేసినప్పుడు కానీ, నాతో రిలేషన్‌లోకి వస్తున్నటువంటి ఎర్లీ డేస్‌లో ఏదైనా ఒక పని చేయడానికి వాళ్ళకి ఉన్న ఇబ్బందులేమిటి, చేయకుండా ఉండడానికి వాళ్ళు కనుక్కునేటువంటి కారణాలేమిటి అనేది మాత్రం ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు.
ఎంఫసైజ్ చేసి చెప్పిన పని చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, మన రిలేషన్ ఎర్లీగా బిల్డ్ అవుతున్నప్పుడు స్ట్రైట్ సింపుల్గా వాళ్ళకు ఒకటే చెప్తాను, ఫర్ మీ నాట్ ద రీజన్స్ మ్యాటర్ బట్ ద రిజల్ట్స్ మ్యాటర్. నువ్వు పని ఎందుకు చేయలేకపోయావు అనడానికి 100 కారణాలు ఉండొచ్చు. ఈ కారణాలంతా చెప్పి నా సమయాన్ని నువ్వు వృధా చేయకు. పని చేసావా లేదా, చేస్తే ఎంతవరకు చేసావు, చేయగలిగితే ఎంతవరకు చేయగలిగావు, చేయలేకపోతే ఎంతవరకు చేయలేకపోయావు, ఎంత మిగిలింది. దాట్ ఈస్ జస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎక్కువ మంది అంటారు చేయకుండా ఉండడానికి ఉన్నటువంటి కారణాలు కూడా విశ్లేషిస్తే వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని తొలగించడానికి మనం ఏదైనా సాయం చేయొచ్చు అని అంటారు. వాళ్ళ యొక్క ఇబ్బందులను వాళ్ళంతటా వాళ్లే తొలగించుకుని వాళ్ళు ఎదగాలి, కానీ వాళ్ళు ఎదగడానికి మనం చిటికెడు ఆశ రావాలే కానీ మనమే ముఖ్య ఆశ రావకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. సో దే హ్యావ్ టు రియలైజ్ హౌ దే కెన్ రిజాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ విత్ అ లిటిల్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సరే, దిస్ ఇస్ మై పర్సనల్ పాయింట్. ఇది కాసేపు పక్కన పెడితే, వీళ్ళ ముఖ్య ఉద్దేశంలో ఏంటంటే అసలు నీ జీవితంలో నీ ప్రయారిటీ ఏమిటి. ఎక్కువ మంది అంటారు, అయ్యా పొద్దున్న లేచాం, ఆఫీస్కి వెళ్ళాం, పని చేసాం, ఎవరో చెప్పారు, చేసాం, వచ్చేసాం, అయిపోయింది. ఈజ్ దాట్ యువర్ ప్రయారిటీ? ఆస్క్ యువర్ సెల్ఫ్ అంటాను నేను. అలాగే ఒక లీడర్షిప్కి ఉండాల్సినటువంటి విషయాల్లో ముఖ్య విషయం అంటే వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. అలాగే మూడో పాయింట్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్. ఇందాక నేను చెప్పినట్టుగా when people are there around with you, you have to lead them with a relation. ఏదో ఒక రకమైనటువంటి రిలేషన్ మనం వాళ్ళతో ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళతోటి మనం ముందుకు వెళ్ళాలి. అంతే తప్పితే వాళ్ళకి మనకి ఉన్నటువంటి ద బాండేజ్ ఇస్ జస్ట్ ద వర్క్, సో లెట్స్ నాట్ గెట్ బియాండ్ ద వర్క్ అని మాత్రం ఆలోచించకూడదు. ట్రూ, ఐ అగ్రీ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్ that there is no concept called as relation. The only thing that is binding between any two individuals is the work, and work should only be the high priority between any of the two individuals in the corporate entity. కానీ ఈ యొక్క వర్క్ ఒక్కటే కనుక మన మధ్యలో అయితే, ఒక 2 మెషిన్స్ మధ్యలో కూడా వర్కే ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అవి కూడా ద వర్క్ డిపెండింగ్ ఆన్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ దీస్ 2 ఎంటిటీస్. అప్పుడు మనిషికి మెషిన్కి తేడా ఏమిటి? ఈ తేడాన్ని చూపించడం కోసమే మనుషుల మధ్యలో ఒక రిలేషన్ అనేటువంటిది తప్పనిసరిగా బిల్డ్ అవ్వాలని నా అభిప్రాయం. ఆ రిలేషన్కి మీరు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మూడవది. సో మూడో పాయింట్ ఏంటంటే లీడ్ ద పీపుల్ నాట్ బై టాస్క్స్ బట్ బై రిలేషన్. ఆఖరిది 4వ పాయింట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పర్సనల్ వెల్ బీయింగ్. అందరి గురించి చెప్పడమే కాదు, నీ గురించి కూడా నువ్వు బాగా ఆలోచించుకోవాలి, నువ్వు గురించి కూడా నువ్వు బాగా చూసుకోవాలి అనే విషయాన్ని వీళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక చోట మంచి ఇంపార్టెంట్ టేబుల్ని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఆ టేబుల్ ఏమిటంటే 3 E's అనేటువంటి టేబుల్ అనమాట. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే చూడండి. ఈ 3 E's అనే టేబుల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ 3 E's ఏమిటంటే ఎన్విరాన్మెంట్, ఎమోషనల్ స్టేట్ అండ్ ఎర్రన్ ప్రాక్టీసెస్. ఎర్రన్ ప్రాక్టీసెస్ అంటే తప్పుగా చేసేటువంటి ఏదైనా ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ అయి ఉండొచ్చు. ఆ ఎర్రన్ ప్రాక్టీసెస్ అంటే ఏమిటి, వాటిని ఎలా మనం రికగ్నైజ్ చేయాలి అనే వాటి విషయం గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఐ లైక్ దిస్ బుక్. మీరు కూడా అవకాశం ఉంటే చదవండి, అండ్ దట్ విల్ బి గుడ్ అట్లీస్ట్ టు see or investigate yourself where do you stand in all of the examples that they are giving in.